నమస్తే నేను శ్రీనివాస్ వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ప్రజావాణి సమస్యలు పరిష్కరించాలి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించిన అధికారులు ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలి రోడ్డుపై బైఠాయించి రైతుల నిరసన భూభారతిపై రెవెన్యూ సదస్సులు గ్రామస్తులకు అధికారుల సూచనలు నకిలీ ట్రావెల్స్ దందా గుట్టురట్టు నిర్వాహకుడిపై కేసు నమోదు ఇక వార్తల వివరాలు ప్రజావాణి దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు పెద్దపల్లి అడిషనల్ కలెక్టర్ డి వేణు జిల్లా సమీకృత కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీలను అధికారులతో కలిసి అడిషనల్ కలెక్టర్ స్వీకరించారు ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు ప్రజావాణి దరఖాస్తులు పెండింగ్ లేకుండా చూడాలని ప్రతి సమస్యకు పూర్తిస్థాయి పరిష్కారం చూపాలని ఆదేశించారు పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు అడిషనల్ కలెక్టర్ డి వేణు అధికారులతో కలిసి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దరఖాస్తులను స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యపై ఇచ్చిన దరఖాస్తులను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలన్నారు రోడ్డు నిర్మాణంలో కోల్పోయిన భూమికి పూర్తిస్థాయి పరిహారం అందేలా చూడాలని కోరుతూ ముత్తారం మండలం ఓడేడు గ్రామానికి చెందిన భోగి రాజు దరఖాస్తు చేసుకోగా మంత్రిని ఆర్డీఓకు రాస్తూ పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు తాను కొనుగోలు చేసిన భూమికి సాదా బైనామా చేసి పాస్ పుస్తకంలో చేర్చాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా తహసీల్దార్కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు జగిత్యాల సమీకృత జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత అధికారులతో కలిసి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దరఖాస్తులను స్వీకరించారు ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ అర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కారం నిమిత్తం ఆయా శాఖలకు కేటాయించాలని ఆదేశించారు నేడు నిర్వహించిన ప్రజావాణికి 60 ఫిర్యాదులు వచ్చినట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓలు జివాకర్ రెడ్డి శ్రీనివాస్ కలెక్టరేట్ ఏఓతో పాటు పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు వరి ధాన్యం కొనుగోలు ప్రారంభించాలని కోరుతూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ వద్ద బీజేపీ నాయకులు ధర్నా చేపట్టారు ధాన్యం సెంటర్లకు తరలించి రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తుందని ఇప్పటి వరకు నిర్వాహకులు కొనుగోలు ప్రారంభించలేదని విమర్శించారు అకాల వర్షాల దృష్ట్యా తక్షణమే ధాన్యం తూకం వేయాలని డిమాండ్ చేశారు పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ వద్ద అన్నదాతలతో కలిసి బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించారు సన్న వడ్లు కొనుగోలు చేసి అన్నదాతలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు సన్న వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి వారాలు గడుస్తున్నా అధికారులు కొనడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు కొనుగోలు కేంద్రంలో వరి ధాన్యం కుప్పలు పోసిన రైతులను అకాల వర్షాలు భయపెడుతున్నాయని వాపోయారు మరోవైపు పనులన్నీ వదులుకొని మార్కెట్లలో రైతులు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఉందన్నారు ఇప్పటికైనా మార్కెట్లలో రాశులుగా పోసిన ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేయాలని కోరారు
ఈరోజు పెద్దపల్లి మండల హెడ్ క్వార్టర్లో ఏదైతే రైతుల పక్షాన మేము ధర్నా చేసినామో కాంగ్రెస్ ప్రభుత్వము ఎంతో ప్రతిష్టాత్మకంగా సన్నపడ్లు కొని మేము బోనస్ ఇస్తామని అన్నారు. ఆ యొక్క సన్నపడ్లను ఇప్పటికి నెల రోజులు అవుతుంది ఐకేప్ సెంటర్లు ఓపెనింగ్ చేసి. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ మేము ఒకటే విన్నవించుకుంటున్నాం. ఏంటిది అంటే సన్నపడ్లు కొనుగోలు చేస్తామని ఐకేప్ సెంటర్లు ఓపెన్ చేసినారు. మరి ఇప్పటి వరకు ఓన్లీ దొడ్డు వడ్లే మీరు ఐకేప్ సెంటర్లకు మిల్లర్లకు అలర్ట్ చేసి సన్నపడ్లను కొనుగోలు చేయడం లేదు. ఈ సన్నపడ్లు కొనుగోలు చేయడం లేనందువలన రైతులైతే ఏదైతే ఉన్నారో ఇప్పుడు వడగండ్ల వాన వస్తుంది. మొన్న మనకు నెల కింద వడగండ్ల వాన పడి మ్యాక్సిమం మన పెద్దపల్లి నియోజకవర్గంలో దగ్గర ఒక 1700 ఎకరాల భూములు నష్టపోయారు రైతులు వడ్ల వలన. అన్నో కొన్నో సన్నపడ్లు వెళ్ళి ఇలా ఐకేప్ సెంటర్లలో పోసుకుంటే ఈ యొక్క ఐకేప్ సెంటర్లలో వడ్లు కొనుగోలు చేయడం లేదు. ధాన్యం కొనుగోలు చేయడం లేదని రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలం గొల్లపల్లి గ్రామంలో రైతులు రోడ్డుపైన బైఠాయించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలలో ధాన్యం పోసి నెల రోజులు గడుస్తోందని ఇప్పటి వరకు కొనుగోళ్లు ముందుకు సాగడం లేదన్నారు. అకాల వర్షానికి ధాన్యం తడిసి ముద్దవుతోందన్నారు. సెంటర్లో సుమారు 20,000 క్వింటాళ్ల వరకు ధాన్యం నిల్వలు ఉన్నాయని సుమారు 2,000 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేశారన్నారు. జిల్లా కలెక్టర్ అధికారులు స్పందించి కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని రైతులు పాల్గొన్నారు. అంటే మా అట్లా అన్నీ ఉంటున్నాయి. అట్లా వర్షాలకు అకాల వర్షాలకు నానిపోతున్నాయి, అన్నీ అట్లే ఉంటున్నాయి. అది ఎట్లా లారీలు కావాలి, మాకు అడ్డు కొనుగోలు చేయాలి, మాకు అన్ని పని చేయాలని మేము కోరుతున్నాం. కలెక్టర్ గారి కానీ ఆశీరన్న కానీ సీఎం గారి కానీ కోరుతున్నాం. మేము మా అడ్లు మాత్రం చెప్పడం పోవాలి. మాకు ఇక్కడ 4 రోజులు అయితే 2 నెలలు మేము కోసి అన్నీ ఉన్నాయి. లారీలు అత్తలేవు, కొనుగోలు అయితే లేదు. అన్ని కొడితే ఒక 2,000 క్వింటాలు కూడా పోలేదు. ఇంకా 20 క్వింటాలు 25,000 క్వింటాలు అట్లా ఉన్నాయి. మరి ఎట్లా మా బతుకులు ఏంటి? మా పరిస్థితి అయితే మా బతుకులు ఇప్పుడు మరి మేము ఏం చేసుడు? మళ్ళీ 4 రోజులు దుకాణాలకు వస్తే రోజులు వచ్చినాయి. మరి మేము పోయన్నా మరి ఇట్లే అవిటి పట్టు చూసుకొని ఉండాలి. మేము ఏం చేసుడు? అవి ఉన్నాయి, ఆయన పందులు బుక్కుతున్నాయి. నెల రోజులు అవుతుంది ప్రారంభించి, వడ్ల కొనుగోలు ప్రారంభించి. ఇప్పటి వరకు 2,000 క్వింటాలు మాత్రమే తూకం వేయడం జరిగింది. లారీలు రావడం లేదు. కలెక్టర్ గారు కానీ ఎంపీడీఓ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ రైతుల పక్షాన మేము డిమాండ్ చేసేది ఒకటే. ఇప్పటి వరకు నెల రోజుల టైం గడుస్తుంది. 10% కూడా వడ్ల తూకం వేయలేదు. సెంటర్లో వడ్లన్నీ దాదాపు 7% మ్యాచరు, 6% మ్యాచరు వచ్చే లెవెల్లో ఉన్నాయి. వడ్లు మొత్తం ఎండిపోతున్నాయి. ఆల్రెడీ వర్షాలు వస్తే కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇంకా 15 రోజులు అయితే మళ్ళీ రైతులంతా నారు పోసుకునే టైం వచ్చింది. కావున రైతుల పక్షాన మేము డిమాండ్ చేసేది ఒకటే, ఇప్పటికైనా లారీలు కానీ మిల్లుల అలాట్మెంట్ కానీ తొందరగా చేయగలరని కలెక్టర్ గారికి కానీ ఎమ్మెల్యే గారికి కానీ అలాగే ఎంపీడీఓ అలాగే ఇతర ప్రభుత్వ అధికారులందరికీ కూడా మేము వినతి కోరుచున్నాము. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం వన్పల్లిలోని కొనుగోలు కేంద్రానికి లారీలు రావడం లేదంటూ రైతులు ఆందోళనకు దిగారు. నెల రోజులుగా ధాన్యం పోసి ఉండడంతో గాలిదుమారానికి కవర్లు కొట్టుకుపోయాయని వాపోయారు. అకాల వర్షాలకు ధాన్యం తడుస్తుందని, దీంతో తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. లారీలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసమే రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని ప్రవేశపెట్టిందని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం యశ్వంతరావుపేటలో భూభారతి పైలట్ ప్రాజెక్టులో భాగంగా నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ పైలట్ ప్రాజెక్టు కింద నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను ప్రజలు, రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గత ప్రభుత్వం తెచ్చిన ధరణితో అన్ని వర్గాల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. భూభారతి అర్జీలు సమర్పించేందుకు వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, ఆర్డీఓలు శ్రీనివాస్, జీవాకర్ రెడ్డి, తహసీల్దార్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు బాదినేని రాజేందర్ పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత గొప్పగా భూమిపై పూర్తి అధికారాన్ని ఉండే విధంగా, భూమిని నమ్ముకొని భూ యజమానికి ఎలాంటి ఇబ్బంది జరగకుండా భూభారతి చట్టాన్ని, ధర్మపురి నియోజకవర్గ బుగ్గారం మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా భూభారతి చట్టాన్ని ఈరోజు అమలు చేసే భాగంగా భూమిపై గతంలో ధరణి అనే ఒక భూతాన్ని పట్టుకొచ్చి గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు రాజ్యం వెళ్ళినటువంటి బీఆర్ఎస్, టీఆర్ఎస్ వాటి నాయకులు ఆ ప్రభుత్వం ధరణి పేరు మీద పూర్తి హక్కు ఉన్నటువంటి న్యాయమైనటువంటి ఎవరైతే
భూమి పరంగా పూర్తి హక్కుంటా కూడా ధరణిని అడ్డం పెట్టుకొని నష్టం జరిగిందో, ధరణి వల్ల చాలా కుటుంబాలు చిన్న భిన్నమైపోయి ఆ చట్టం లోపల భూమి సంవత్సరాల కొద్ది హక్కుని కూడా ఆ ఒక ధరణితోని రికార్డులలో పేరు తొలగిపోవడం, అనుభవ కాలాన్ని తీసివేయడాన్ని, ఆ అనుభవ కాలం తొలగించడం వల్ల వెనుకట 30-40 సంవత్సరాలకెళ్ళి భూస్వాముల దగ్గర భూములు కొనుక్కొని సాదా కాగితం మీద సాగు చేస్తున్న రైతాంగానికి తీవ్రమైన నష్టం జరిగి తిరిగి 30-40 సంవత్సరాలకెళ్ళి కింద సాదా కాగితం అమ్మినటువంటి యజమాని తిరిగి ధరణి ద్వారా రికార్డులకు వచ్చి 30-40 సంవత్సరాలకెళ్ళి సాగు చేసుకున్న రైతును ఇబ్బందుల పాలు చేసి మాకు రిజిస్ట్రేషన్ చేయాలి, మీ తాత మీ తండ్రి సాదా కాగితం రాసిచ్చిందంటే కూడా వారు తీవ్రమైన ఇబ్బంది చేసిండ్రు. మొత్తం అత్యంత దారుణంగా రైతాంగం కానీ సామాన్య ప్రజలు కానీ భూమిపై వారి సొంత భూమిపై కూడా హక్కును కోల్పోయిండ్రు. బుగ్గారం మండలంలో 10 గ్రామ రెవెన్యూ విలేజెస్ ఉండగా కూడా షెడ్యూల్ కూడా చేసుకోవడం జరిగింది. షెడ్యూల్లో ప్రకారం మనం ఈ రోజు ఇక్కడ యశ్వంతరావుపేటలో ఒక 2 టీమ్స్ వేసుకోవడం జరిగింది. ఈ రోజు ఒక టీం యశ్వంతరావుపేటలో ఈ రోజు రేపు, మద్దనూరులో ఇంకో టీం ఈ రోజు రేపు ఉండబోతూ ఉన్నాయి. సో ఈరోజు ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ కాబట్టి మనకు ఆనరబుల్ విప్ గారు కూడా రావడం జరిగింది. సో ఏమేమవుతున్నాయి, ఎన్ని ప్రజల నుంచి ఏముందని చూసాం. సో అప్లికేషన్ అవన్నీ కూడా ముందు రోజే పెట్టడం జరిగింది. ఇక్కడ యూటిలిటీకి కూడా అప్లికేషన్ ఫామ్స్ పంచడం జరిగింది. సో కొంతమంది వైట్ పేపర్లో కూడా అప్లికేషన్ తీసుకొస్తే వాళ్ళతో మళ్ళీ ఇక్కడ మనం ఆపించి ప్రాపర్గా వెరిఫై చేయించి డేటా అంతా తీసుకోవడం జరుగుతుంది. సో ఒకసారి అప్లికేషన్ 2 days అయిపోయిన తర్వాత మనకి మొత్తం ప్రాసెస్ విలేజ్లో అప్లికేషన్ అన్ని కూడా మనం ప్రాపర్గా వెరిఫై చేసి వేరేగా పెట్టుకొని దానికి సంబంధించిన ఫస్ట్ నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది, నోటీసులు, తర్వాత ఎంక్వైరీ చేయాల్సిన ఎంక్వైరీ, సర్వే చేయాల్సినవన్నీ కూడా మనకి ఎల్లుండి నుంచి ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం ఇక్కడ. సో అలాగే కూడా ఈ మండలం సంబంధించి నెక్స్ట్ 15వ తారీఖు దాకా కూడా మనకి ప్రతి 2 రోజులకి ఒక గ్రామ రెవెన్యూ విలేజ్ పరంగా 15-16 తారీఖు కల్లా మనం మొత్తం మండలం అంతా కంప్లీట్ చేసుకోబోతా ఉన్నాం. నెక్స్ట్ ఉన్న 14 రోజుల్లో కూడా మొత్తం ఎంక్వైరీలు చేసుకోవడం, సర్వేలు చేసుకోవడం, తర్వాత ఏమైనా ఇష్యూస్ ఉంటే మనం ఆర్డర్స్ పాస్ చేయడం, అవన్నీ కూడా నెక్స్ట్ 14 days చేసి మంత్ ఎండింగ్ కల్లా కూడా బుగ్గారం మండలంలో ఉన్న ఇష్యూస్ ఏమైతే ఉన్నాయో రెవెన్యూ ఇష్యూస్ అన్ని కూడా మనం క్లియర్ చేయబోతాం. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్డీఓ రాధాబాయ్ హాజరై రైతుల నుండి దరఖాస్తులను స్వీకరించారు. భూభారతి పోర్టల్ ద్వారా భూ సమస్యలు వెంటనే పరిష్కరిస్తున్నట్టు ఆర్డీఓ తెలిపారు. రైతులకు ఎలాంటి సందేహాలు ఉన్నా రెవెన్యూ అధికారులను అడిగి నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. గల్ఫ్ దేశాలకు పంపిస్తామంటూ అమాయక ప్రజలను మోసం చేస్తున్న ట్రావెల్స్ దందా గుట్టురట్టయింది. గల్ఫ్కు పంపిస్తామని ఓ ఏజెంట్ ఏకంగా రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కే ఫోన్ చేయడం చర్చనీయాంశంగా మారింది. విప్ సమాచారం మేరకు జగిత్యాల పోలీసులు సదరు ట్రావెల్స్పై దాడి చేసి నిర్వాహకుడిపై కేసు నమోదు చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని జంబిగద్దె ప్రాంతంలో అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన గల్ఫ్ ట్రావెల్స్ కంపెనీ నిర్వాహకుడిపై పోలీసులు కేసును నమోదు చేశారు. నిర్వాహకుడు ఓ యువతిని ఉద్యోగిగా నియమించుకుని అమాయక ప్రజలకు ఫోన్లు చేసి విదేశాలకు పంపిస్తానని డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నట్టు సమాచారం. ఇదే క్రమంలో సదరు యువతి వేమ్లవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు ఫోన్ చేసి గల్ఫ్ పంపిస్తానని నమ్మబలికింది. ఎమ్మెల్యే తనకెందుకు ఫోన్ చేశావు అని అడగ్గా ఆ యువతి ఎమ్మెల్యే పైననే ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ విషయంపై ఎమ్మెల్యే ఎస్పీకి సమాచారం ఇవ్వగా పోలీసులు సదరు ట్రావెల్స్ పైన దాడి చేశారు. సదరు ట్రావెల్స్ కు ఎలాంటి అనుమతి లేదని గుర్తించిన పోలీసులు నిర్వాహకుడిపైన కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. సోమవారం స్వామివారికి ఇష్టమైన రోజు కావడంతో అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు. ముందుగా ధర్మగుండంలో స్నానాలు ఆచరించిన తర్వాత కోడెముక్కులతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకున్నారు. పరివార దేవతలను సైతం దర్శించుకుని పూజలు చేశారు. సింగర్ మానుకోట ప్రసాద్ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రం భక్తులతో రద్దీగా మారింది. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు కళ్యాణ కట్టలో తలనీలాలు సమర్పించి ధర్మగుండంలో పుణ్య స్నానాలు ఆచరించారు. క్యూలైన్ల ద్వారా ఆలయంలోకి ప్రవేశించి స్వామివారిని దర్శించుకుని తరించారు. రాజన్న ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలలో సైతం భక్తుల రద్దీ కొనసాగింది. రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు భీమేశ్వర, బద్దిపోచమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రద్దీ దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని సింగర్ మానుకోట ప్రసాద్ దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం నాగిరెడ్డి మండపంలో అర్చకులు ఆయనను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా మానుకోట ప్రసాద్ మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఏ పని చేసినా వేములవాడ రాజన్నను దర్శించుకుని మొదలు పెట్టడం తనకు ఆనవాయితీగా వస్తోందన్నారు. త్వరలో రాజన్న గుడిపై కొత్త పాటతో మీ ముందుకు వస్తున్నట్లు తెలిపారు. అందరికీ నమస్తే. నేను మానుకోట ప్రసాద్. నేను ఇవాళ వేములవాడలో ఉన్నటువంటి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకోవడం జరిగింది. చాలా అద్భుతంగా. ఇంకొకటి ఏంటంటే ఈరోజు సోమవారం నాకు దేవుని దర్శనం చేసుకోవడం చాలా తప్పగా అనిపించింది. అద్భుతంగా జనాలు వచ్చిపోతున్నారు. స్వామివారి దీవెనలు నాతో పాటు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉగ్రవాదం దేశానికి ప్రధాన సమస్యగా మారిందన్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పహల్గామ్తో పర్యాటకులపై పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడిని రాజకీయాలు, కులమతాలకు అతీతంగా ప్రజలు ఖండించడం హర్షించదగ్గ విషయమన్నారు. పాకిస్తాన్ దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీయడంతో పాటు ఉగ్రవాదాన్ని అణిచివేయడం ప్రధాన లక్ష్యం కావాలన్నారు. ఇందిరాగాంధీ గతంలో పాకిస్తాన్పై యుద్ధం ప్రకటించి ఆ దేశం మెడలు వంచిందని గుర్తు చేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ను స్వాధీనం చేసుకునేందుకు ఇదే సరైన సమయమని భారత ప్రజలు భావిస్తున్నట్టు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి మావోయిస్టులతో చర్చల ద్వారా శాంతి కోసం కృషి చేశారన్నారు. ఆపరేషన్ కగార్ నిలిపివేసి ఆదివాసీ హక్కుల పరిరక్షణకు చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు దేశం ముందున్న ప్రధాన సమస్య ఉగ్రవాదం. లాస్ట్ మంత్ 22 ఏదైతే కాశ్మీర్ పహల్గామ్ ప్రాంతంలో పర్యాటకులపై జరిగినటువంటి ఉగ్రవాదుల దాడి అతి హింసాయుతంగా అమానవీయంగా ఏదైతే పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేయడం జరిగిందో దాన్ని రాజకీయాలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా, అంటే కేవలం ఒక భారత జాతి ఖండించడమే కాకుండా యావత్ ప్రపంచ దేశాలన్నీ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం. ఇటువంటి సంఘటనకు బాధ్యులైనటువంటి వారు ఎవరైనా కానీ వారిని శిక్షించటం, ఉగ్రవాదాన్ని మట్టుపెట్టడం, ఆ లక్ష్యంగా భారతదేశం చేపట్టే ఏ చర్యలనైనా సమర్థించటానికి యావత్ భారత ప్రజానీకం సంసిద్ధంగా ఉండటం హర్షించదగ్గ విషయం. వీళ్ళ అఖిలపక్ష సమావేశంలో మల్లికార్జున్ ఖర్గే గారే కానీ, అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారే కానీ, వీళ్ళ కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రతిపక్ష పార్టీ అనే భావన కాకుండా యావత్ భారత జాతి ఐక్యంగా నిలబడడం తమ బాధ్యత భావించి ఒక బాధ్యతాయుత గల ప్రతిపక్ష పార్టీగా ఏదైతుందో భారత ప్రభుత్వం చేపట్టే ప్రతి చర్యను పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని అణచివేయడానికి అండగా ఉండడానికి సంసిద్ధంగా వ్యక్తం చేయటం హర్షించదగ్గ విషయం. వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలతో రైతులు అధిక దిగుబడులు పొందుతారన్నారు ఎమ్మెల్యే విజయరమణరావు. కాలువ శ్రీరాంపూర్ మండలం గంగారం గ్రామ పంచాయతీలోని ఊషన్నపల్లె గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని నిర్వహించారు. కూనారం వ్యవసాయ పరిశోధన ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సిద్ది శ్రీధర్ తన బృందంతో కలిసి రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. రైతులు అన్ని రకాల పంటలు పండిస్తారని, శాస్త్రవేత్తల కంటే ఎక్కువ అనుభవం రైతులకే ఉంటుందన్నారు. సేంద్రియ ఎరువులు వాడితే ఎలాంటి రోగాలు దరిచేరవన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 6 వారాల పాటు శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో గ్రామాల్లోని రైతులకు సాగు మెలకువలు నేర్పేందుకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి ఆదిరెడ్డి, మాజీ ఎంపీపీ గోపగొని సారయ్య గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, శాస్త్రవేత్తలు శ్రీధర్, మాధవరావు, హార్టికల్చర్ అధికారి సురేష్తో పాటు రైతులు పాల్గొన్నారు. ఎందుకంటే ఉషన్నపల్లి గ్రామం అంటే ఇది ఒకటే పంట మీద ఒకటే పంట పెట్టి ఒక పంట మీద ఆధారపడేటువంటి
రైతు సోదరులు కాదు. అన్ని రకాల పంటలు, పత్తి కానీ, మొక్కజొన్న కానీ, వాటితో పాటు పల్లి కానీ, పసుపు కానీ, మిర్చి కానీ, కూరగాయ తోటలు కానీ, రకరకాల పంటలు, అంటే మంచి ఆదర్శవంతమైనటువంటి రైతు సోదరులు, రైతు కుటుంబాలు ఉన్నటువంటి గ్రామం మన ఉచ్చెన్నపల్లి గ్రామం. మరి ఇటువంటి గ్రామంలో ఇవాళ పెద్దపల్లి జిల్లాలోనే మొట్టమొదటిసారి ఈ గ్రామానికి వచ్చి, ఈ గ్రామానికి శాస్త్రవేత్తలు వచ్చి మరి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అనేది ఈ గ్రామం మీద ఉన్నటువంటి రైతుల మీద ఉన్నటువంటి అభిమానం, మీ మీద ఉన్నటువంటి ఒక నమ్మకం, మీకు రైతులను చైతన్యపరుస్తాయి. రైతులకు ఏ పంటను ఎట్లేయాలా, ఏ పంటకు ఏ రకంగా ఎరువులు వేయాలా, ఏ పంటకు ఏ రసాయన ఎరువులు వాడాలా అనేటువంటి విషయాలు చెప్పడం కోసం ప్రభుత్వం జారీ చేసిన నిబంధనల ప్రకారం ప్రాధాన్యత కార్యక్రమాలను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష స్పష్టం చేశారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లోని తన ఛాంబర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఆర్ఓఆర్ చట్టంపై సుల్తానాబాద్ మినహా అన్ని మండలాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ధరణి, భూభారతి చట్టం మధ్య వ్యత్యాసాలను స్పష్టంగా రైతులకు వివరించామన్నారు. జిల్లాలో నేటి నుంచి ఈ నెల 19 వరకు ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు తెలిపారు. రెవెన్యూ సదస్సుల్లో స్వీకరించే దరఖాస్తులను జూన్ 2లోగా పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామన్నారు. ఈ సమావేశంలో జిల్లాలోని వివిధ మీడియాలకు చెందిన పాత్రికేయులు పాల్గొన్నారు. వర్షాకాలంలో వానాకాలంలో చూసినట్టు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ పెద్దపల్లిలో ఎటువంటి ఇష్యూ లేకుండా అయింది. మేము కొన్ని బిఫోర్ ఎక్స్ప్లెయిన్ కొన్ని ప్రికాషన్స్ తీసుకొని అవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏంటంటే ఫస్ట్ ఒకటి సెంటర్స్ని కొంత లాస్ట్ టైం కొన్ని ఎక్కువ పెంచాము. సెంటర్ జనరల్లీ 260, 270 ఆ రేంజ్లో ఉంటే మేము 360 దాకా 330 దాకా కూడా సెంటర్స్ ఒకటి పెంచాము. అది ఒకటి. సెకండ్, ఇంతకుముందు మాక్సిమం ఒక ఇష్యూస్ ఎక్కడ వచ్చాయంటే మిల్లర్స్కి వెళ్ళి ట్యాగ్ చేసేటప్పుడు ఇంతకుముందు మన దగ్గర 200 మిల్స్ దాకా ఉన్నాయి. కొంతమంది ట్రెడిషనల్గా డిఫాల్టర్ ఫర్ వేరియస్ రీజన్స్ వల్ల కొంత మిల్స్ డిఫాల్ట్ అయ్యారు. అంటే పాత 2022 కానీ 23 కానీ కొంత డిఫాల్ట్ అవ్వడం జరిగింది. లేకపోతే కొంత ఇంకా పెండింగ్ ఉందన్నమాట. ఓన్లీ మేము ఏం చేసామంటే 100 మిల్స్కి మాత్రమే 105 మిల్స్కి మాత్రమే ఎక్కడ పర్ఫార్మింగ్ మిల్స్ కానీ ఎక్కడ గవర్నమెంట్కి సీఎంఆర్ డెలివరీ చేస్తున్నారు ఓన్లీ వాళ్ళకి మాత్రమే ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ హాఫ్ వరకు మిల్స్ మేము సైడ్ చేయడం జరిగింది. అంటే ఏమని చెప్పినామంటే మేము ఈ పెండెన్సీ అనేది సీఎంఆర్ డెలివరీ అనేది క్లియర్ చేసుకొని తర్వాత ఇస్తామని చెప్పడం జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రతి మండలికి ఒక స్పెషల్ ఆఫీసర్ పెట్టాము, డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ పెట్టడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఒక మండలికి, లేకపోతే మార్కెటింగ్ ఆఫీసర్ ఒక మండలికి, కోఆపరేటివ్ ఆఫీసర్ ఒక మండలికి, అట్లా ప్రతి వాళ్ళు మానిటర్ చేస్తున్నారు. దాంతోపాటు ప్రతి ఒక 3-4 సెంటర్స్ లాగా క్లస్టర్ లాగా చేసి ఒక మానిటరింగ్ ఆఫీసర్ కూడా పెట్టడం జరిగింది. అండ్ మేము రెగ్యులర్ ఎవ్రీడే మార్నింగ్ ఒక 10 minutes వచ్చిన టెలికాన్ఫరెన్స్లో తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ప్రతి మిల్లో కూడా ఒకటి నోటీస్ చేయడం ఏంటంటే ట్రెడిషనల్ మిల్ దగ్గరికి వెళ్ళాక అన్లోడింగ్లో ఇబ్బంది అయ్యేది అనేది నోటీస్ చేయడం జరిగింది. సో ఈసారి పెండింగ్ వేతనాలు చెల్లించాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ ఎంఈఓ కార్యాలయం ఎదుట స్వీపర్లు, స్కావెంజర్లు నిరసన చేపట్టారు. మండల కన్వీనర్ లతా అధ్యక్షతన చేపట్టిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యూనియన్ జిల్లా కన్వీనర్ మీసం లక్ష్మణ్ యాదవ్ హాజరై మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే స్వీపర్స్ అండ్ స్కావెంజర్స్కు నెలా వేతనాలు చెల్లించడం లేదన్నారు. 10 నెలల వేతనం పెండింగ్లో ఉండగా ప్రస్తుతం 45 రోజుల వేతనం మాత్రమే చెల్లించారన్నారు. ఈ విషయాన్ని పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా కార్మికులకు పనికి తగిన వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 20న చేపట్టే ఒక్కరోజు సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. స్వీపర్స్ అండ్ స్కావెంజర్స్ కార్మికుల పెండింగ్ జీతాల గురించి నిరసన చేయడం జరుగుతూ ఉన్నది. ఇలా కార్మికులకు ఈ ప్రభుత్వం తెలంగాణ 32 జిల్లాలలో స్వీపర్స్ అండ్ స్కావెంజర్స్కు 8 నెలల జీతాలు చెల్లించడం జరిగింది. మరి సిరిసిల్ల గౌరవనీయులైన కలెక్టర్ గారు మరి ఎందుకు మా మీద ఇంత పగదలుస్తూ ఉన్నాడని చెప్పి మేము కలెక్టర్ గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. కలెక్టర్ గారు ఇప్పటికైనా మా మీద దయ ఉంచి మాకు స్వీపర్స్ అందరికీ జీతాలు చెల్లించాలి. ఇలా జీతాలు రాక ఒక్కొక్కరు గంతెపుట్టలు వాళ్ళ పుస్తమట్టలు అమ్ముకొని ఇలా కుటుంబాలను పోషించుకోవడం జరుగుతూ ఉన్నది. ఎన్నో అప్పులు చేసి వాళ్ళ కుటుంబం ఎంతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళకి వచ్చేటికి 3,000, 4,000, 5,000 జీతానికి ఇవాళ మీరు 6 నెలలు, 8 నెలలు, 10 నెలల జీతాలు ఆపితే ఇలా వాళ్ళ కుటుంబాలు ఎట్లా పోషించుకుంటారని చెప్పి ఈ కలెక్టర్ గారిని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కలెక్టర్ గారు, గౌరవనీయులైన కలెక్టర్ గారు వెంటనే మా యొక్క జీతాలు చెల్లించకపోతే రేపు జూన్ నుంచే మేము స్కూళ్ళకే వెళ్ళాం. ఇలా స్కూల్ శుభ్రపరచం. ఇలా మా యొక్క జీతాలు వచ్చేంత వరకు మీ కలెక్టర్ ఆఫీస్ ముందటనే మేము టెంట్ వేసుకొని సమ్మె చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో 5 లక్షల రూపాయలతో నిర్మించిన ఇందిరమ్మ ఇంటి డెమో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ దివ్యదర్శనరావు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి అవసరమైన మెటీరియల్కు సంబంధించిన ధరలను పట్టిక రూపంలో ఏర్పాటు చేశామన్నారు. లబ్ధిదారులు చేపట్టబోయే ఇంటి నిర్మాణం 400 స్క్వేర్ ఫీట్ల నుంచి 600 స్క్వేర్ ఫీట్ల లోపు ఉండేలా చూసుకోవాలని సూచించారు. మన సుల్తానాబాద్ మండలానికి సంబంధించి పట్నపల్లి విలేజ్లో పైలట్ ప్రాజెక్ట్గా మనం తీసుకోవడం జరిగింది ఇందిరమ్మ ఇండ్లకు. ఆ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ఎలా నిర్మించాలి, ఎలా నిర్మిస్తే 5 లక్షల రూపాయలు పూర్తి అవుతుంది అనేది చూడడానికి కోసం కూడా మన మండల పరిషత్ కార్యాలయంలో ఒక డెమో హౌస్ కూడా నిర్మించడం జరిగింది. అది 5 లక్షల రూపాయల లోపలనే పూర్తి చేయడం జరిగింది. ఇందిరమ్మ ఇల్లు నిర్మించే లబ్ధిదారులు 400 స్క్వేర్ ఫీట్లకు తగ్గకుండా 600 స్క్వేర్ ఫీట్లకు దాటకుండా నిర్మించుకుంటే మాత్రమే డబ్బులు రావడం జరుగుతుంది. అప్పుడు మాత్రమే వారికి వారి పరిస్థితులను బట్టి ప్రభుత్వం ఇచ్చే డబ్బులతోటి పూర్తి అవుతుంది. మన కట్నపల్లి గ్రామంలో 167 ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేయడం జరిగింది. ఇప్పటి వరకు 65 మంది ముగ్గులు పోసుకున్నారు. 40 మంది బేస్మెంట్ వరకు పూర్తి చేయడం జరిగింది. అందులో ఒక 20 మందికి పేమెంట్ కూడా రావడం జరిగింది. బేస్మెంట్ వరకు 1 లక్ష రూపాయలు చొప్పున. ఇంకొక 20 మందికి నెక్స్ట్ మండే రోజు కూడా డబ్బులు జమ అవుతాయి. ప్రతి మండే బేస్మెంట్ వరకు పూర్తి చేసి ఏఈ వెరిఫికేషన్ పూర్తి అయిన వారికి డబ్బులు రావడం జరుగుతుంది. ఒకే విషయం మేము గమనించింది ఏంటంటే ఆర్థిక స్తోమత ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పి ప్రభుత్వం నుంచి సహాయం ఇస్తే వాళ్ళు ఆర్థికంగా అప్పులు చేసి కూడా కొద్దిగా ఇతరుల సజెషన్ తీసుకొని కానీ వేరే వాళ్ళు చెప్పుడు మాటలు విని కానీ కొంత ఎక్కువ విస్తీర్ణంలో కట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో గత సాయంత్రం వర్షం బీభత్సం సృష్టించింది. మండలంలోని ఇందుర్తి, రేకొండ, లంబాడిపల్లె, బొమ్మనపల్లి, సుందరగిరి తదితర గ్రామాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. బీభత్సమైన గాలి వీయడంతో చిన్నములుకునూరు గ్రామంలో రోడ్డుపై విద్యుత్ స్తంభం విరిగిపడిపోగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కొనుగోలు కేంద్రాలలో సరైన తాటిపత్రి లేక ధాన్యం తడవడంతో రైతులు లబోదిబమన్నారు. పలు గ్రామాల్లోని మామిడికాయలు నేలరాలాయి. అధికారులు స్పందించి నష్టపోయిన వారికి పరిహారం అందేలా చూడాలని రైతులు కోరారు. చిగురుమామిడి మండలంలోని లంబడిపల్లి గ్రామం, ములుకనూరు, సుందరగిరి, కాకిరెడ్డిపల్లె పలు ప్రాంతాల్లో అకాల వర్షాలు పడినాయి. గాలివానలతో రాళ్ళు వాడినాయి. మేము ఇప్పుడు ఉన్న ప్రజెంట్ లంబడిపల్లిలో ఉన్న తోటలో దాదాపు 4,70,000కు తోట తీసుకున్నాము. దీనికి 1,50,000 దాకా పెట్టుబడి అయింది. మొత్తం కలిపి దాదాపు 6 లక్షల దాకా ఖర్చుతో కూడుకున్నది. ఇది మాకు నిన్న జరిగిన పంట నష్టం దాదాపు ఒక 4-5 టన్నుల కాయ రాలిపోయింది. కింద నేలకు ఒరిగిపోయింది. రాళ్ళు వాడుట్లా రాళ్ళ కాయ పైన దెబ్బలు తాకినాయి. చెట్టుకున్న కాయలకి కింద ఉన్నదంతా పగిలిపోయింది. దీనికి ఎలాంటి ఇప్పటి వరకు కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు ఇంతవరకు కూడా దీనికి సర్వే చేయలేదు. ఇంతవరకు ఉన్న మండల అధికారులు కూడా ఎవరు రాలేదు. దీనికి తగిన చర్యలు తీసుకుని ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని, కౌలు రైతులను ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేశంలోని పాకిస్తానీలందరినీ వెంటనే బహిష్కరించాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ తహసీల్దార్కు బీజేపీ పట్టణాధ్యక్షులు రాపెల్లి శ్రీధర్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రధాని మోదీ ఆదేశించిన విధంగా బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఇప్పటికే దేశద్రోహులను గుర్తించి వారిని దేశం పంపించే చర్యలు తీసుకున్నారన్నారు. తెలంగాణలోని పలు జిల్లాలో అక్రమంగా నివసిస్తున్న దేశద్రోహులను గుర్తించి దేశం నుంచి తరిమి కొట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు నరసయ్య, గుడిసె మనోహర్, వివేక్ రెడ్డి, కట్కం శ్రీనివాస్, నేరెళ్ల సాయి, తడక రాజు పాల్గొన్నారు. మన భారతదేశంలో నివసిస్తున్న రోహింగ్యాలు దేశద్రోహులు, పాకిస్తానీయులు కావచ్చు, బంగ్లాదేశీయులు కావచ్చు, ఎవరిని కూడా ఏరివేసి వెంటనే మన దేశం విడిచి వెళ్లే విధంగా దేశం మొత్తం మీద చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి దురదృష్టం ఏంటంటే బీజేపీ ఏ రాష్ట్రాల్లో పాలిస్తుందో ఆ ప్రతి రాష్ట్రంలో కూడా దాదాపు 21-22 రాష్ట్రాల్లో ఇప్పటికే వాళ్ళందరినీ గుర్తించి ఏరివేసి వాళ్ళని వెళ్ళగొట్టడం జరిగింది మన దేశం విడిచిపోయేలా. కానీ మన దురదృష్టం ఏంటంటే కొన్ని రాష్ట్రాలలో బీజేపీ లేకపోవడం ప్రజలందరూ కూడా గ్రహించాలి. ఇప్పటికి కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఈ దయానీయ పరిస్థితి. మేము వచ్చి ఇప్పుడు ఎంఆర్ఓ గారికి కావచ్చు, పోలీస్ శాఖ వారికి కావచ్చు వినతి పత్రం ఇచ్చే దుస్థితిలోకి తీసుకొచ్చిన రాష్ట్రాలు కొన్ని ఉన్నాయి. ఆ సందర్భంగానే ఈరోజు మేమందరం కూడా బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా మేము వచ్చి ఎంఆర్ఓ గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వారికి కూడా మేము వినయపూర్వకంగా కూడా వారికి పరిస్థితులు వివరించడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి వీలైనంత జల్దీ ఇవాళ రేపట్లో కూడా ఈ 3 రోజుల్లో వాళ్ళ చేతిలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా వాళ్ళందరూ కూడా వెంటనే ఈ కార్యక్రమం నిర్వర్తిస్తామని చెప్పి వారు తెలియజేయడం జరిగింది.
పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్ మండలం ఆశన్నపల్లిలో నకిలీ మందులు విక్రయిస్తున్న వ్యక్తులను గ్రామస్తులు పట్టుకున్నారు. సంజీవని న్యూట్రిషన్ కేర్ సెంటర్ న్యూట్రీ అండ్ కౌన్సిలింగ్ నిర్వాహకుడు కొందరు వ్యక్తులతో కలిసి గ్రామానికి చెందిన కొందరికి నకిలీ మందులు అంటగట్టినట్టు సమాచారం. స్కానింగ్ పేరిట 200 మందుల కోసం 1150 రూపాయలు వసూలు చేసినట్టు తెలిసింది. అనుమానం వచ్చిన గ్రామస్తులు మందులను తనిఖీ చేయగా వాటిపై డేటు గడిచిపోయింది. వెంటనే గ్రామస్తులు కూనారం వైద్యాధికారి డాక్టర్ భావనకు సమాచారం ఇవ్వగా ఆమె గ్రామానికి చేరుకొని మందులను పరిశీలించారు. అవి నకిలీ మందులుగా తేల్చారు. ఈ విషయంపై పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు ఆశన్నపల్లి గ్రామం శ్రీరాంపూర్ మండల్ కింద గ్రామ పంచాయతీలో సంజీవని న్యాచురల్ కేర్ సెంటర్ అని చెప్పేసి ఒక న్యూట్రియంట్ కౌన్సిలింగ్ అని చెప్పేసి కొంకటి రమేష్ అనే అతను సంజీవని న్యాచురల్ కేర్ సెంటర్ కింద క్యాంప్ కండక్ట్ చేసి ఎక్స్పైరీ అయిన మందులు, ఎలాంటి మందులు అంటే స్లీప్ ఎయిడ్, ప్లేట్లెట్ బూస్టర్స్, ఇంకా న్యూట్రియంట్ సప్లిమెంట్స్ అని చెప్పేసి క్యాంప్ కండక్ట్ చేసి ప్రజల దగ్గర ఒక్కొక్కరికి 200 చొప్పున స్కానింగ్ కోసము, ఈ మందుల కోసం ఏవైతే కొన్ని ఎక్స్పైరీ అయిన మందులు ఉన్నాయి, కొన్ని కరెక్ట్ మందులు ఉన్నాయి, వీటి కోసం 1150 రూపాయలు అని చెప్పేసి బిల్ వేసి వీటిని పంచడం అనేది జరుగుతుంది. ఇదంతా కరెక్ట్ మందులు కావండి. ఇవి వాడడం వల్ల ఏమైనా ప్రజలకు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటివన్నీ చూసి మీ విలేజ్లో ఎక్కడైనా వేరే ఇతర విలేజెస్లో కూడా ఇలాంటివి కండక్ట్ చేయడం జరుగుతుందని మా నోటీస్లోకి వచ్చింది. సో ఇలాంటివి ఏమైనా జరిగితే మీరు జాగ్రత్తగా ఉండి ఇలాంటివి ఏమీ ఎంకరేజ్ చేయకండి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.